విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇది మర్చిపోయిన రోజు మీ చేతులతో మీరే మన ధర్మాన్ని చంపేసినట్టు. మెల్లో రుద్రాక్ష మాలేసుకుంటేనో చేతికి కాషాయ తాడు కట్టుకుంటేనో ఒక హిందువైపోడు, హిందూ ధర్మాన్ని రక్షించే ఒక రక్షకుడైపోడు. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఈ కులం అనే దాన్ని తీసేసి హిందూ కార్తీక వన భోజనాలు, హిందూ సమ్మేళనాలు, హిందూ భజనా కార్యక్రమాలు, హిందూ సత్సంగాలు జరుగుతాయో అప్పుడు మాత్రమే వాళ్ళే నిజమైన హిందువులు, అందులో పాల్గొనే వాళ్ళు. అలాగే ఒక హిందువుతో ఇంకో హిందూ వ్యాపారం చేయాలి. జట్కా పద్ధతిలో, మన పద్ధతిలో మాంసాన్ని తయారు చేసే వాళ్ళ దగ్గర మాత్రమే మాంసం కొనాలా, మనోళ్ళు కూరగాయలు అమ్మితే మనోళ్ళ దగ్గర మాత్రమే కూరగాయలు కొనాలా. అలా ఒక హిందువును ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఇంకో హిందూ ప్రయత్నం చేయాలా.